చెప్పు బాబు, మీ ఊళ్ళో స్కూల్ ఎప్పుడు ఇదేనా? నేను పుట్టి తిరిగినప్పటి నుంచి ఇదే. మీ గవర్నమెంట్ కళ్ళు మూసుకుని స్కూల్ ఆయన చేతిలోనే ఉంచితే ఇంతే. 100 ఏళ్ళైనా ఇలాగే ఉంటుంది. నువ్వు కళ్ళు తెరిచిన్నాళ్ళయింది. మరి ఇలాంటి అన్యాయాలు అక్రమాలు ఇన్నేళ్లుగా జరుగుతూ ఉంటే ఇంత పౌరుషం ధైర్యం కలవాడివి నువ్వెందుకు ఊరుకున్నావు? మాతో ఎన్నడూ చెప్పలేదే. నేను చెప్పకపోతే తెలుసుకోవడం మీ డ్యూటీ కదా. నిజమే బాబు, అది నా విధి. కానీ నీ బాధ్యత కూడా. ప్రభుత్వానికి నిజమైన కళ్ళు నాలాంటి ఉద్యోగులు కాదు, నీలాంటి పౌరులు. మేం ప్రజల సేవకులు. కానీ నీ ఇంట్లో ఎలా అయితే నీ సేవకుల చేత మంచి చెడు చెప్పి పనులు చేయించుకుంటావో అలాగే ఒక మంచి పౌరుడిగా ప్రభుత్వానికి కూడా నువ్వు దారి చూపాలి. డబ్బు అధికారం ఉన్న చోట ఈగల ముసరడం సహజం. వాటిని తిడుతూ కూర్చోవడం కంటే తొలగించే ప్రయత్నం చేయడం మన ధర్మం. సార్, మీరింత మంచివారని తెలియక మాట తోలేదు, మన్నించండి. పర్వాలేదు. నిజం చెప్పే వాళ్ళ మాటలు ఎప్పుడూ కాస్త పరుషంగానే ఉంటాయి.